తెలంగాణ అసెంబ్లీలో జల జగడం తారాస్థాయికి చేరింది. కృష్ణా జలాలపై పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కేంద్రానికి ప్రాజెక్టుల అప్పగింతకు మీరంటే మీరే కారణమంటూ ఇరు వర్గాలు పరస్పర విమర్శలు చేసుకున్నాయి. కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి ఇవ్వరాదంటూ అసెంబ్లీలో తీర్మానం చేసింది కాంగ్రెస్ సర్కార్. అయితే నల్గొండలో బీఆర్ఎస్ తలపెట్టిన బహిరంగ సభకు భయపడే తీర్మానం పెట్టారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ మాట్లాడబోయే తొలి వేదిక ఇదే కావడంతో ఆయన ప్రసంగంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ అసెంబ్లీలో జల జగడం తారాస్థాయికి చేరింది. కృష్ణా జలాలపై పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కేంద్రానికి ప్రాజెక్టుల అప్పగింతకు మీరంటే మీరే కారణమంటూ ఇరు వర్గాలు పరస్పర విమర్శలు చేసుకున్నాయి. కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి ఇవ్వరాదంటూ అసెంబ్లీలో తీర్మానం కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టింది. అయితే నల్గొండలో బీఆర్ఎస్ తలపెట్టిన బహిరంగ సభకు భయపడే తీర్మానం పెట్టారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ మాట్లాడబోయే తొలి వేదిక ఇదే కావడంతో ఆయన ప్రసంగంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ అసెంబ్లీలో జల జగడం తారాస్థాయికి చేరింది. కృష్ణా జలాలపై పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కేంద్రానికి ప్రాజెక్టుల అప్పగింతకు మీరంటే మీరే కారణమంటూ ఇరు వర్గాలు పరస్పర విమర్శలు చేసుకున్నాయి. కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి ఇవ్వరాదంటూ అసెంబ్లీలో తీర్మానాన్ని కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టింది. అయితే నల్గొండలో బీఆర్ఎస్ తలపెట్టిన బహిరంగ సభకు భయపడే తీర్మానం పెట్టారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ మాట్లాడబోయే తొలి వేదిక ఇదే కావడంతో ఆయన ప్రసంగంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఓవైపు మేడిగడ్డ సందర్శనకి పలువురిని ఆహ్వానిస్తూ కాంగ్రెస్ ఈ రోజున పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సిద్ధమవగా, దానికి ప్యారలల్గా ఇటు ప్రతిపక్షంలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు నల్గొండ సభలో ప్రసంగిస్తారని తెలుస్తోంది. ఎన్నికల తర్వాత కేసీఆర్ మొదటిసారిగా ప్రసంగించబోయే వేదిక ఇదే కావడం విశేషం. మరి ఆయన ప్రసంగంలో ముఖ్యంగా మేడిగడ్డ గురించే ప్రస్తావన ఉంటుందా, ఇంకేమైనా ఇతరత్ర అంశాలు కూడా ప్రస్తావించే ఛాన్సులు ఉన్నాయా? శ్రీనివాస్. థ్యాంక్ యూ సంతోషి. ఏదైతే ఇటు నల్గొండ పేరుతో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ ఏదైతే కృష్ణా నది పరివాహక ప్రాంతానికి సంబంధించిన జిల్లాలు నల్గొండ, మహబూబ్ నగర్, అదేవిధంగా ఖమ్మం, అదేవిధంగా రంగారెడ్డి, మెదక్ సంబంధించిన జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఈ రోజు నిర్వహిస్తుంది. బహిరంగ సభ ఈ రోజు అంటే సాయంత్రం సభ జరిగే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఈ సభకు తరలి వెళ్తున్నారు. అయితే 5 జిల్లాలకు సంబంధించిన సభ కావడంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కి సంబంధించిన శ్రేణుల్ని తరలించేందుకు ఇప్పటికే సమావేశమయ్యారు బీఆర్ఎస్ కి సంబంధించి. మొత్తంగా ఈ రోజు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా ఆ సభకు హాజరవుతారు. ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే
ఏదైతే తెలంగాణ ప్రభుత్వం శాసనసభ సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ సమావేశాలకు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అయితే హాజరు కాలేదు. అయితే హాజరు ఎందుకు కాలేదనే అంశంపై కూడా ఎలాంటి బీఆర్ఎస్ వర్గాల్లో స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు బీఆర్ఎస్ కు సంబంధించిన సభకు మాత్రం కేసీఆర్ వెళ్తుండటంతో అక్కడ సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. మరొక వైపు కేసీఆర్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ఓడిపోవడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వంలో ఈ 60 రోజులు అవుతున్న నేపథ్యంలో మొదటిసారిగా సభలో టీఆర్ఎస్ సభలో కేసీఆర్ మాట్లాడబోతున్నారు. అదేవిధంగా ఏం మాట్లాడతారు అనేది కూడా ఆసక్తిగా నెలకొంది అంశం. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల హయాంలో పెద్ద మొత్తంలో ప్రాజెక్టుల విషయంలో అవినీతి జరిగింది. అదేవిధంగా నాసిరకం పనులు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ధనం ప్రజాధనం వృధా అయింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ దీనికి కారణం అని చెప్పేసి ఆరోపిస్తుంది. మరోవైపు ఈ రోజు మేడిగడ్డ ప్రధానంగా మేడిగడ్డకు సంబంధించి ఏదైతే కాళేశ్వర ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మిస్తున్న లక్ష్మీపారానికి సంబంధించి ఈ రోజు సందర్శిస్తున్నారు. ఏదైతే ఇటు తెలంగాణ ప్రభుత్వం అందరు ఎమ్మెల్యేలని ఈ రోజు అక్కడికి తీసుకెళ్తున్నారు. అక్కడ జరిగిన ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాస్తవ పరిస్థితుల్ని చూపించేందుకు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఎమ్మెల్యేలు అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ వెళ్తున్న నేపథ్యంలో ఈ రోజు ఇటు నల్గొండలో కూడా సభ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అయిపోతుంది. ప్రధానంగా టీఆర్ఎస్ ఆరోపిస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే కేఆర్ఎంపీ విషయంలో ఏదైతే తీసుకున్న నిర్ణయం కావచ్చు, నిర్ణయంతో తీవ్ర తెలంగాణకు తీవ్రంగా నీటి పంపకాల విషయంలో తీవ్ర నష్టం ఉంటుంది. ఈ నష్టాన్ని ఎండగట్టే విధంగా మా సభ ఉంటుంది. ఈ సభలో ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అదేవిధంగా ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలు ఒక్కటి కంట్రోల్ లేకుంటుంది. ఖచ్చితంగా ఎండగట్టే విధంగా సభ నిర్వహించాలనే ఉద్దేశంతో అక్కడ నల్గొండలో ఏర్పాటు చేశారు. మొత్తం ఏదైతే కేఆర్ఎండీకి సంబంధించి ప్రాజెక్టులను అప్పగిస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు పెట్టి ఈఎంపీ పథకాలు పెట్టారు. సో ఈ సంబంధించి దీనివల్ల బాగా ఇబ్బంది అవుతుంది. ఆ ప్రజలు కూడా నష్టపోయే అవకాశం ఉంది. నీటి పంపకాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. మా ప్రభుత్వ హయాంలో మేము ఎలాంటి పథకాలు చేయలేదు, ఎలాంటి టీఆర్ఎస్ కి సంబంధించిన పార్టీ ఆరోపిస్తుంది. మరొక వైపు మేము ఖచ్చితంగా మేము వచ్చి 60 రోజులు అవుతున్నాం, ఎలాంటి మేము హామీ చేయలేదు, ప్రాజెక్టు చేయాలంటే చెప్పే ప్రసక్తే లేదు, మేము ఎక్కడా మేము అది మెన్షన్ చేయలేదంటూ కూడా లేఖ రాయలేదు, మెన్షన్ చేయలేదంటూ కూడా ఇప్పటికీ ఆరోపిస్తుంది. మొత్తంగా ఈ రోజు ఇటు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇటు నల్గొండలో సభ ఏర్పాటు కావచ్చు, అదేవిధంగా ఇటు ప్రభుత్వం ఇటు మేడిగడ్డకు ఎమ్మెల్యేలను మంత్రులను తీసుకుపోతున్నారు కాబట్టి మొత్తంగా రెండు అంశాలకు సంబంధించి వాడి వేడిగా తెలంగాణలో ఉండబోతుంది. ఇటు ప్రధానంగా అక్కడ మేడిగడ్డకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడ వెళ్తారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి మంత్రుల బృందం ఎమ్మెల్యేలు అందరూ అక్కడ మేడిగడ్డ పరిశీలించడంతో పాటు అదేవిధంగా అక్కడ లోపాలు కావచ్చు, అక్కడ కుంటున్న పిల్లర్లకు సంబంధించిన అంశాలు కావచ్చు ప్రధానంగా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. మరొక వైపు ఇప్పటికే ఏదైతే కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉండి బడ్జెట్ సమావేశాలకు కావచ్చు, అదేవిధంగా ఇటు గవర్నర్ ప్రసంగానికి హాజరు కావడాన్ని తీవ్రంగా పరిగణించిన పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.